ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో వైభవోపేతంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయ మహాకుంభాభిషేకం. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు పూర్ణాహుతి. శ్రీనివాస కళ్యాణ మహోత్సవంతో పునీతులైన భక్తులు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం. తిరుచిపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి దివ్యానుగ్రహం. గోవర్ధన గిరిధారి అలంకారంలో లక్ష్మీ నృసింహస్వామి దర్శనం. యాదగిరిగుట్టలో విశేషంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కుండలో స్వయంభూగా సాక్షాత్కరించిన మహిమాన్విత స్వరూపం. చిత్తూరు జిల్లా తరిగొండలో కొలువైన శ్రీ నృసింహస్వామి దివ్య కటాక్షం. ప్రత్యేక కథనం. హైదరాబాద్ మహానగరం భక్తి పరవశంతో పులకించింది. భాగ్యనగర వాసుల గోవిందనామ స్మరణలతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవంలో భక్తజనులు పాల్గొని ముగ్ధులయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయంలో మహాకుంభాభిషేకోత్సవ ఘట్టం అత్యద్భుతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మహాకుంభాభిషేక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. వేకువజామునే యాగశాలలో పవిత్ర హోమ ద్రవ్యాలను సమర్పించి కుంభారాధన, నివేదనలు జరిపి మహాపూర్ణాహుతిని ఆగమోక్తంగా పూర్తి చేశారు. తర్వాత యాగ కలశాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ శిఖరాలకు మహాసంప్రోక్షణ జరిపారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వార్ల మూలమూర్తులకు అర్చక స్వాములు విశేష అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు కేఎస్ శ్రీనివాసరాజు, బి లక్ష్మీకాంతం, ఎస్వీబీసీ చైర్మన్ కె రాఘవేంద్రరావు పాల్గొని ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. సాయంత్రం అంకురార్పణతో ప్రారంభించి ఎంతోమంది అర్చక స్వాములు, వ్రతుకులు 5 రోజులు శాస్త్రోక్తంగా వ్యాఖ్యాన సాగమ ప్రకారం ఆగమోక్తంగా కూడా అన్ని కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. మా సంప్రోక్షణ కార్యక్రమం చేసి పూర్తి అయినాయి. ఇప్పటి నుంచి భక్తులందరికీ కూడా స్వామివారిని దర్శించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం కష్టపడి పనిచేసినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఈ డెకరేషన్స్, లైటింగ్, ఫ్లోరల్ డెకరేషన్స్ ఇవన్నీ దానికోసం ఎంతోమంది డోనర్స్ సేకరించారు. వారందరికీ కూడా హృదయంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎస్వీబీసీ
మన ఎస్యూబీసీ చైర్మన్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఎస్యూబీసీ టీం అంతా కూడా లైవ్ ప్రసారాలు చేసేసి భక్తులందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి క్యాంకర్లు ఇవన్నీ కూడా లైవ్ ప్రసారాల ద్వారా తిరిగించేటువంటి అవకాశాలు కల్పించారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనాలు. అదేవిధంగా ఎంతోమంది రిలీజియస్ స్టాఫ్, మిగతా స్టాఫ్ చాలా కష్టపడి పనిచేసి 5 రోజుల కార్యక్రమం అంతా కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేసే విధంగా చేశారు. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షలు ఎప్పుడూ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో. శ్రీవారి ఆలయం అత్యంత ముఖ్యమైనటువంటి జనసమ్మర్దం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఇక్కడ సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించడము, అందులో ఆలయ విగ్రహ ప్రతిష్ట ఇత్యాది ఆగమోక్తమ కార్యక్రమాలలో పాల్గొనడం, ముఖ్యంగా 3 దశాబ్దాలకు పైబడి ఇక్కడే నివసిస్తున్నటువంటి నాకు తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగాను సంతృప్తిగా ఉన్నది. హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా తప్పకుండా ఇంతకుముందు ఉన్నటువంటి కొద్దిపాటి ఇబ్బందులు కూడా మన శ్రీవారి దర్శించుకోవడానికి నగరంలోనే ఇక భవిష్యత్తులో ఉండదని, ఇక్కడ చేసినటువంటి చక్కటి ఏర్పాట్ల ద్వారా తప్పకుండా భక్తులందరూ కూడా మంచి దర్శనాన్ని అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేకంతో శ్రీవారి ఆలయం ఇక్కడ 3.5 ఎకరాల విస్తీర్ణంలో చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. వాస్తు ప్రకారం చాలా శుభదినంగా మరియు మంచి ప్రదేశంగా దీన్ని ఎన్నుకోబడి ఇక్కడ నిర్మించడం జరిగింది. 28 కోట్ల రూపాయలతో ఈ మొత్తం ప్రాకారము, తర్వాత తిరునామము, శంఖ చక్రాలు, తర్వాత ఇక్కడ అర్చకులకు క్వార్టర్సు, తర్వాత పార్కింగ్ ప్లేసు, ఇంకా గ్రీనరీ, రాక్ గ్రీనరీ పెట్టి తర్వాత మొత్తం కెనోపీ గ్రీనరీ సిస్టమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని సేవలను కూడా ప్రవేశపెట్టి ఆన్లైన్లో కూడా తీసుకొని రావడానికి, అదేవిధంగా మంచి ప్రసాదాలు, మంచి సదుపాయాలు, మంచినీటి సౌకర్యము ఇలాంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తిగా చేసి తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాము. కాబట్టి శ్రీవారి యొక్క ఆశీర్వచనాలు మొత్తం ప్రపంచంలో ఉండే పూర్తి ప్రజలందరి మీద ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతితో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటూ కానీ కొన్ని అద్భుతాలు జరగవు. నేను బహుశా అన్నమయ్య సినిమా తీసినందుకు అనుకుంటా స్వామి మా ఇంటి పక్కనే ఉన్న కొండ మీద కొలువై వచ్చారు. నేను ఆయన రుణం ఈ జన్మకు తీసుకోలేను. ఓం నమో వెంకటేశాయ. ఇక బుధవారం సాయంత్రం శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సకల సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర కార్యక్రమాలను వేద పండితులు వేదోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ్య సంకీర్తనాలాపన నడుమ మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. భక్తులు వధూవరులుగా అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో రోహిణి నక్షత్రోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో రోహిణి నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తిరుచి సేవల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆ విశేషాలను చూద్దాం. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది.
రోహిణి నక్షత్రం సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని కొలువు తీర్చి చక్కగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా శ్రీకృష్ణ స్వామి తిరుచి సేవ జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని ఆలయంలోని ముఖమండపంలో కొలువు తీర్చి పుష్పాలు ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఆపై తిరుచిపై వేంచెప్ చేసి భాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహిస్తున్న జీర్ణోద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతున్నాయి. యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ద్వారాతోరణం, కుంభారాధన, ధ్వజస్తంభ ముక్తి జరిపారు. తర్వాత శాంతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. కుంభ ఉద్వాసన, ధ్వజస్తంభ కుంభ ప్రోక్షణ, చతుర్వేద పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశానందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులను కటాక్షించారు. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామివారిని సకల ఆభరణాలు, వజ్ర వైడూర్యాలతో చూడచక్కగా అలంకరించారు. పల్లకీపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవర్ధన గిరిధారి అలంకారంలో స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మలగన్న అమ్మకు విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చల్లని తల్లిని సుగంధ ద్రవ్యాల్లో సేవించి భక్తులు పరవశులయ్యారు. శ్రీకాళహస్తికి సమీపంలో 7 కిలోమీటర్ల దూరంలోని తొండమనాడులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అల్లరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆరాధనలు నిర్వహించాక విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజలు చేశారు. తర్వాత ఉభయ దేవేరుల సమేత వెంకటేశ్వర స్వామివారికి చక్రతాళ్వార్కు పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి పాద స్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. ఇక్కడి ఓ రైతు నివాసంలో పూర్వం స్వామివారు కుండలో స్వయంభూగా సాక్షాత్కరించడం వల్ల తొలుత తరికుండ అని కాలక్రమంలో తరిగొండగా వ్యవహారంలోకి వచ్చింది. పురాతనమైన ఈ ఆలయంలో నెలవైన స్వామివారు భక్తుల ఇష్టదైవంగా పూజలందుకుంటున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరిగొండ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ విశిష్టతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడిని కొండంత భక్తితో సేవించి తరించిన మహాభక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ.
చిత్తూరు జిల్లాలోని సత్యప్రమాణ నారసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న తరిగొండలో 1730వ సంవత్సరం మంగమాంబ కృష్ణయామాత్యుల పుణ్యదంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహంతో తిరుమల చేరుకున్న వెంగమాంబ తర్వాత కాలంలో శ్రీవారి సేవలో తనను తాను అర్పించుకున్న తీరు ఆద్యంతం భక్తి సుగంధ మందారమాల, అంతులేని ఆధ్యాత్మికతకు వన్నె తెచ్చే ముత్యాల మణిహారం, భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తరిగొండ వెంగమాంబ జీవితం ఆశాంతం శ్రీవారి భక్తులకు ఎన్నో దివ్యగాథల్ని తెలిపే ఓ చిరస్మరణీయ గ్రంథంగా పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోదాదేవి తర్వాత స్వామి కైంకర్యమే తన యావదాస్తిగా భావించి వేల సంకీర్తనలతో తిరుమలేసిని కీర్తించి ఆయనలోనే ఐక్యమైన మహాసాధ్వీమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 10 ఏళ్ల వయస్సులోనే బాల్య వివాహం బలవంతంగా చేయగా తనకు తానుగా శ్రీవెంకటేశ్వరుడే తన నాథుడని ధైర్యంగా తెలిపిన ధీర వనిత వెంగమాంబ. ఎందరో గురువుల ప్రోత్సాహంతో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ 18 పుస్తకాలను రచించింది. తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలను ఆమె రచించినట్లు చరిత్ర. తాళ్లపాక అన్నమయ్యను ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ఇక తరిగొండ వెంగమాంబ ముగ్ధ మనోహరుడికి అత్యంత మురిపెంగా సమర్పించిన ముత్యాల హారతితో పాటు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి లాలిపాటను ప్రతి నిత్యం శ్రీవారికి నిర్వహించేలా ఆ సత్సంప్రదాయ కైంకర్యాన్ని టీటీడీ నేటికి కొనసాగిస్తోంది. ఆనాటి కాలంలోనే ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి మహోత్సవాలను తిరుమల క్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమానికి, అన్నదాన కైంకర్యానికి నాంది పలికిన మాతృమూర్తి వెంగమాంబ. ఆమె సేవలకు ముగ్ధులైన ఎందరో జమీందార్లు, పాలెగాళ్లు, గ్రామస్తులు అన్నదాన వితరణకు దానపత్రాలు సమర్పించడం ఆమెలోని సామాజిక నిరుపమాన సేవా నిరతికి దర్పణంగా నిలుస్తోంది. అందుకే తిరుమల క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగే భవనానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం అని నామకరణం చేశారు. ఇక తరిగొండ వెంగమాంబ రచనలపై పరిశోధనలు నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేకంగా తరిగొండ వెంగమాంబ వాన్మయ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆ మహాభక్తురాలి చిరస్మరణీయ జ్ఞాపకాలను నేటి తరాలకు అందజేస్తోంది. అదేవిధంగా తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి కూడలి వద్ద వెంగమాంబ విగ్రహాన్ని నెలకొల్పింది. శ్రీవారినే తన భర్తగా ప్రకటించుకుని జీవిత పర్యంతం ఆ స్వామి సేవలో, నామస్మరణలో తరిస్తూ మహానుభావత్వాన్ని, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక దైవత్వాన్ని ఆవిష్కరించిన భక్త శ్రేష్ఠురాలు తరిగొండ వెంగమాంబ. 1817వ సంవత్సరం శ్రావణ శుద్ధనవమి రోజు వెంగమాంబ శ్రీవెంకటేశ్వరుడిలో ఐక్యమవుతూ సజీవ సమాధి చెందారు. అద్వితీయ యోగత్వాన్ని, అమూల్య జ్ఞాన వైరాగ్యాన్ని భక్తకోటికి మార్గనిర్దేశంగా అందించిన తరిగొండ వెంగమాంబ భక్తితత్వానికి గుర్తుగా తిరుమలలో టీటీడీ నిర్మించిన వెంగమాంబ బృందావనాన్ని నేటికీ మనం దర్శించవచ్చు. ఏటా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, వర్ధంతి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరపున తరిగొండ వెంగమాంబ బృందావనానికి శ్రీవారి పుష్పమాలలతో పుష్పాంజలి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. సప్తగిరిల్లో నెలవైన తిరుమలేశుడి సేవలలో అమూల్యమైన సేవగా నిలిచిపోయిన ముత్యాల హారతిని మనందరికీ పరిచయం చేసిన తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని మనము దర్శిద్దాం, శ్రీనివాసుడి నామస్మరణలో ధరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 087722333333.
లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో స్వామివారి సింహవాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామిని సుందరంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి పరవశులయ్యారు. చిత్తూరులోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. గురు రాఘవేంద్ర స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని కలశ స్థాపన, కలశ పూజలు చేశారు. అనంతరం నారాయణ హోమాన్ని నిర్వహించారు. కలశాల్లోని పరిమళ ద్రవ్యాలతో గురు రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, లక్ష్మీ నారసింహస్వామి, ఆంజనేయ స్వామివార్లను వెండి కవచాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. అలాగే చిత్తూరులోని పురాతన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజున స్వామివారి హంసవాహన సేవ జరిగింది. ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిపాక సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై హంసవాహనంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులను జరిపి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పరిమళగిరిపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వెండి కవచ ధారణ చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కోతిరాంపూర్లో నెలవైన శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పాల్గొన మాసం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. తరువాత చందనంతో అలంకరించి పంచహారతులు సమర్పించారు. భక్తులు చందన అలంకారంలో స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కరీంనగర్ గంజ్ ప్రాంతంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారికి అర్చకులు ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి వర్ణమయ సుగంధ పుష్పాలతో అలంకరించారు. స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం సాయం సంధ్యా సమయాన స్వామివారి పాదాల ముంగిట నెల్లూరుకి చెందిన నదియా బృందం కూచిపూడి నృత్యాన్ని సమర్పించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.